తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను రిజర్వేషన్ పేరిట మరోసారి మోసం చేస్తోందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆమె సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ బిల్లు పంపినప్పటికీ మళ్లీ ఆర్డినెన్స్ పంపడం వల్ల బిల్లు ఆమోదం పొందదని, బీసీలను మోసం చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు చేస్తోందని మండిపడ్డారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని, చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు తరహాలో బిల్లు తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక నిమిషం ఫోటో తీసుకుంటా ఒక్కసారి అంజనే ఇంకా మేడం ఒక్కసారి కొద్దిగా ఒక నిమిషం ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మరి బీసీలను పచ్చిగా మోసం చేస్తూ ఉంది. ఎందుకంటే మరి కామారెడ్డి డిక్లరేషన్లో మేము ఏదేమైనా సరే 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నరకు మరి అందరు కలిసి ఒత్తిడి వేస్తే కులగణన అని చెప్పేసి చేసి దాంట్లో బీసీలకు సంబంధించినటువంటి పాపులేషన్ తగ్గించే ప్రయత్నం చేయడం, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారే ఈ పేపర్ అయితే కులగణన తప్పు అని చెప్పేసి చింపేసినటువంటి సందర్భం మనం చూసినాం. అప్పుడు ఒకసారి ఆ విధంగా మోసం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే చట్టం రూపంలో తీసుకొస్తామని చెప్పేసి అసెంబ్లీ పెట్టి, అసెంబ్లీలో దానికోసమే చర్చ పెట్టి 2 రోజులు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇక్కడ అందరం కూడా సహకరించి 42% బీసీలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి మాట్లాడి, కానీ దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పేసి అని చెప్పినా కూడా చేయకుండా సరే పంపిస్తామని చెప్పేసి అని ఇక్కడ అసెంబ్లీలో చట్టాన్ని పాస్ చేసి దాన్ని మరి గవర్నర్ త్రూ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, 2 సార్లు మోసం చేశారు. డెడికేటెడ్ కమిషన్ ఏమంటే దాన్ని కరెక్ట్ వేయలేకుండా ఏదో ఒక కమిషన్ ఏమంటే ఏంటంటే చెప్పేసి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఏమంటున్నారు, ఎన్నికలు లేట్ అయిపోతున్నాయి కాబట్టి మనం ఏదో ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తాం. నేను అనేది ఏంటంటే ఆర్డినెన్సే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే బీసీలకు నిజంగా కూడా మీరు చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నట్టయితే మరి ఈ ఆర్డినెన్స్ 20 నెలల్లో ముందే ఎందుకు తీసుకురాలేదు, మరి ఎందుకు 42% రిజర్వేషన్ కల్పించలేకపోయింది? ఒకరికి చట్టం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ ఉండగా ఆర్డినెన్స్ తీసుకుంటే అది నిలబడుతుందా? అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలియదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అది ఆర్డినెన్స్లన్నీ కూడా కోర్టులో పెట్టేస్తున్నారు, మనకు అందరికీ కూడా తెలిసినటువంటి సందర్భం మనం గమనిస్తూనే ఉన్నాం. మరి నిజంగా వీరికి బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు కావాలి. మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా బీసీలకు మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి. మరి అదేవిధంగా మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఢిల్లీకి ఎక్కే ఫ్లైట్ ఎక్కుతున్నారు, దిగే ఫ్లైట్ దిగుతున్నారు, మరి అక్కడ